ఒక తరం నాయకత్వం ముగింపుకు వచ్చినప్పుడు ఆ జాతి ఐక్యతను ఎలా కాపాడుకుంటుంది? అంటే ఆ నాయకుడు వెళ్ళిపోయాక వాళ్లని ఏది ముందుకు నడిపిస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని చూద్దాం. ఒక నాయకుడు తన వారసత్వాన్ని, ఒక జాతి భవిష్యత్తును ఒకే ఒక్క వాగ్దానంలో ఎలా నిక్షిప్తం చేశాడో మన ముందున్న యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం నుండి లోతుగా చర్చిద్దాం. అవును, ఇది కేవలం ఒక పాత కథ కాదు. ఇది నాయకత్వం, జాతీయ గుర్తింపు, ఆ సామూహిక నిబద్ధత గురించి ఒక కేస్ స్టడీ లాంటిది. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత వాగ్దాన దేశంలో స్థిరపడుతున్న సమయమది. ఖచ్చితంగా. వారిని నడిపించిన యెహోషువకు వయసైపోయింది. మరి తన తర్వాత ఈ జాతి దారి తప్పకూడదు. వాళ్లను ఒకటిగా ఉంచే ఆ పునాదిని బలంగా వేయాలనుకున్నాడు. సరే, అయితే దీని గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. షెకెములో ఇశ్రాయేలీలందరినీ సమావేశపరిచాడని ఉంది. అంటే గోత్రాల పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు అందరూ దేవుని సన్నిధిలో నిలబడ్డారు. అవును, వాతావరణం చాలా గంభీరంగా ఉంది. అతను చెప్పబోయేది చాలా ముఖ్యమైనదని ఆరంభమే సూచిస్తోంది. ఇంతకీ తన ప్రసంగాన్ని దేంతో మొదలుపెట్టాడు? అతను వాళ్ల భవిష్యత్తు గురించి మాట్లాడ్డానికి ముందు వాళ్ల గతాన్ని గుర్తుచేస్తాడు. ఇది కేవలం చరిత్ర చెప్పడం కాదు, ఒక వాదనను నిర్మించడం. ఓ అతను ఎక్కడ నుండి మొదలుపెట్టాడంటే, వారి మూలపురుషుడైన అబ్రహాము తండ్రి తెరహు యూప్రటీస్ నదికి ఆవతల ఇతర దేవతలను పూజించాడని చెప్పడంతో. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే వాళ్ల ప్రసంగాన్ని ఏదో గొప్ప వారసత్వంతో మొదలుపెట్టలేదు. లేదు, మీ పూర్వీకులు విగ్రహారాధకులు అని మొదలుపెట్టాడు. అంటే కావాలని వాళ్ల మూలాలను గుర్తుచేస్తున్నాడా? మీరు గొప్పవాళ్లు కాదు, మీ ప్రయాణం 0 నుండి మొదలైంది అని చెప్పడం ద్వారా వాళ్లను కొంచెం కిందకు దించుతున్నట్లుగా అనిపిస్తుంది. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా? మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా అదే అతని ఉద్దేశ్యం. అహంకారమనేది విధేయతకు అతిపెద్ద శత్రువు. నిజమే. మేము దేవునిచే ఎన్నుకోబడిన వారమనే గర్వం వారిలో పెరగకముందే మీరెక్కడ్నుండొచ్చారో గుర్తుంచుకోండి అని చెప్తున్నాడు. అంటే దేవుని దయలేకపోతే మీ అస్తిత్వమే లేదు అని చెప్పడానికిది ఒక బలమైన పునాది. ఆ పునాది మీద దేవుడు వాళ్ల కోసమేం చేశాడో ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెడతాడు. అబ్రహామును పిలవడం, ఇస్సాకుని ఇవ్వడం, యాకోబు ఐగుప్తుకు వెళ్లడం, ఆ తర్వాత ఐగుప్తు బానిసత్వం నుండి విముక్తి ఘటం. అవును, మోషే అహరోనులను పంపడం, ఐగుప్తీయులను శిక్షించడం, ఎర్ర సముద్రాన్ని దాటించడం. కాకపోతే ఈ కథలన్నీ వారికి బాగా తెలిసినవే కదా. అయినా యెహోషువ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? ఇది మనం ఎవరికైనా వరుసగా సహాయం చేసి వాళ్ళు మర్చిపోయినప్పుడు చెప్పే లెక్కలాంటిది. గుర్తుందా, ఆ రోజు నేను నీకు, ఆ తర్వాత ఇంకోసారి అని మొదలు పెడతాం కదా. అవునవును. యెహోషువ దేవుని పక్షాన ఆ జాబితా మొత్తం చదువుతున్నాడు. కానిది అప్పులు గుర్తు చేయడానికి కాదు, కృతజ్ఞతను ప్రేరేపించడానికి. అతను వాడే భాషలో ఒక ప్యాటర్న్ గమనించండి. నేను పంపాను, నేను రప్పించాను, నేనిచ్చితిని, నేను నశింపజేశాను అని. అవును, పదే పదే దేవుని క్రియాశీల పాత్రను నొక్కి చెబుతాడు. కరెక్ట్. అంటే ఈ కథలో హీరో మీరు కాదు, దేవుడు అని స్పష్టం చేస్తున్నాడు. ముఖ్యంగా 12వ వచనం నన్ను చాలా ఆకట్టుకుంది. అమోరీయుల రాజులను ఓడించడం గురించి చెబుతూ, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కాని అవే అంటే కందిరీగలు వాళ్లను మీ ముందు నుండి తరిమేశాయి అంటాడు. ఇది ఆ సభలో ఉన్న యోధులకు మింగుడు పడని విషయమేమో. బహుశా. కాని యెహోషువ లక్ష్యం వారిని సంతోషపెట్టడం కాదు, వారికి సత్యాన్ని గుర్తుచేయడం. నిజమే. మీ సైనిక బలం కాదు, మీ వ్యూహాలు కాదు, దేవుని అసాధారణ జోక్యమే మీకు విజయాన్నిచ్చిందని చెబుతున్నాడు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం కాదు, వారి విశ్వాసాన్ని సరైన చోట అంటే దేవునిపై నిలబెట్టడం. వాళ్ల అస్తిత్వమంతా దేవుడిచ్చిన భిక్ష అని రుజువు చేశాడు. అవును. ఇంత బలమైన వాదన తర్వాత ఇక వాళ్లకి వేరే దారి లేదు గదా. ఇక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తుంది సంభాషణ? సరిగ్గా ఈ చారిత్రక నేపథ్యమంతా ఒకే ఒక్క పాయింట్ వైపు నడిపించడానికి. అదే 14-15 వచనాలలో ఉన్న సవాలు. ఓకే. ఇప్పుడు గతాన్ని పక్కనబెట్టి వర్తమానంలోకి, ఒక నిర్ణయాత్మక ఘట్టంలోకి వారిని తీసుకువస్తాడు. ఈ మొత్తం సంభాషణకు ఇదే అసలైన పాయింట్ అనిపిస్తుంది నాకు. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగానూ సత్యముగానూ సేవించుడి అని పిలుపునిచ్చాక వారికి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. నాకు నచ్చిన విషయమేంటంటే అతను బలవంతం చేయట్లేదు. ఎంపికను వాళ్ల చేతుల్లోనే పెడుతున్నాడు. అవును, 3 స్పష్టమైన ఎంపికలిస్తాడు. 1,
మీ పూర్వీకులు నది ఆవతల సేవించిన పాత దేవతలు. 2 మీరు ఇప్పుడు నివసిస్తున్న ఈ దేశంలోని అమోరీయుల దేవతలు. రైట్. 3 యెహోవా. ఇది కేవలం ఏ దేవుడికి పూజ చెయ్యాలనే ఎంపిక కాదు. ఇది వారి గుర్తింపుకు, వారి జీవన విధానానికి, వారి భవిష్యత్తుకు సంబంధించిన ఎంపిక. ఆ తర్వాత అతను చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోయింది. మీరు ఎవరిని సేవిస్తారో ఈరోజు మీరే తేల్చుకోండి. నేనును నా ఇంటివారును యెహోవాను సేవించదము. వావ్! ఈ మాటలో ఎంత బలముంది! చాలా బలముంది. ఇది నిజమైన నాయకత్వం. ప్రజలను ఆజ్ఞాపించడం కాదు, తాను ఆచరించి చూపించడం. మీ ఇష్టం, కాని నా నిర్ణయం ఇది అని స్పష్టంగా, ధైర్యంగా ప్రకటించాడు. దీనికి ప్రజల స్పందన కూడా అంతే బలంగా వెంటనే వస్తుంది. వాళ్ళు ఈ మాత్రము ఆలోచించకుండా, మేము యెహోవాను విడిచిపెట్టి వేరే దేవతలను సేవిస్తే మాకు శాపం తగులుతుందిగాక అని ప్రతిజ్ఞ చేస్తారు. ఓహ్! వాళ్ల సమాధానంలో కూడా యోషువ ప్రసంగం యొక్క ప్రభావం కనిపిస్తుంది. తమను ఐగుప్తు నుండి విడిపించి దారిలో కాపాడిన దేవుణ్ణే సేవిస్తామని వాళ్లు ముక్తకంఠంతో చెబుతారు. అదొక భావోద్వేగభరితమైన ఐక్యత ప్రదర్శించిన క్షణం. అయితే ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇది నాకస్సలర్థం కాలేదు. తను కోరుకున్న సమాధానమే వాళ్ళిచ్చారు. అందరూ సరే యెహోవానే సేవిస్తామన్నారు. అప్పుడు వాళ్ళని మెచ్చుకొని మంచిది, ఇంటికి వెళ్ళండి అనాలి. కాని దానికి బదులుగా వాళ్ల ఉత్సాహాన్ని నీరుగార్చినట్లుగా 19వ వచనంలో మీ వల్ల కాదు, మీరాయనను సేవింపలేరు అంటున్నాడు. ఇదేంటి? తన ప్రజల మీద తనకే నమ్మకం లేదా? లేక ఇదేదైనా రివర్స్ సైకాలజీయా? మీరు చాలా సరైన ప్రశ్న అడిగారు. ఇది రివర్స్ సైకాలజీ కంటే లోతైనది. యెహోషువకు మానవ స్వభావం బాగా తెలుసు. అంటే భావోద్వేగంతో ఆ క్షణంలోని ఉత్సాహంతో చేసిన వాగ్దానాలు గాలిలో కలిసిపోతాయని అతనికి తెలుసు. ఇదొక రకంగా మనం ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్పై సంతకం చేసే ముందు లాయర్ దీనిలోని అన్ని షరతులు చదివారా, దీని పర్యవసానాలు మీకు తెలుసా అని అడగడాల్లాంటిది. ఓకే ఓకే యెహోషువ ఆ లాయర్ పాత్ర పోషిస్తున్నాడు. అంటే మీరు దేవుణ్ణి సేవించడం అంటే ఏదో ఆదివారం గుడికి వెళ్ళినంత తేలికనుకుంటున్నారేమో, అది కాదు అని హెచ్చరిస్తున్నాడు. ఖచ్చితంగా. అందుకే యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు. ఆయన మీ తప్పులను, పాపాలను క్షమించడు అని గుర్తుచేస్తున్నాడు. బాబోయ్! అంటే ఈ దేవుడు మీరు తప్పు చేసినప్పుడు చూసి చూడనట్లు వదిలేసే దేవత కాదు. ఆయనకు సంపూర్ణ విధేయత కావాలి. ఈ వాగ్దానం వెనుక ఉన్న బరువును, బాధ్యతను వారు పూర్తిగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. నిజమే. తేలికగా తీసుకున్న నిర్ణయం తేలికగానే పక్కకు పోతుంది. అంతే. ఇది వాళ్ల నిబద్ధతకు ఒక అగ్నిపరీక్షలాంటిది. ఆశ్చర్యంగా ప్రజల దీనికి వెనక్కి తగ్గలేదు. అట్లుకాదు, మేము యెహోవానే సేవించేదము అని మరింత గట్టిగా రెండోసారి చెబుతారు. వారి పట్టుదల ఇక్కడ కనిపిస్తుంది. అవును. ఆ రెండోసారి వాళ్ళు చెప్పినప్పుడు యెహోషువ వారి మాటను స్వీకరిస్తాడు. సరే, మీరే ఎంచుకున్నారు కాబట్టి మీ మాటకు మీరే సాక్షులు అంటాడు. దానికి వారు మేము సాక్షులమే అని అంగీకరిస్తారు. ఆ మాటల ఒప్పందం తర్వాత దానికొక భౌతిక రూపాన్నివ్వాలనుకుంటాడు. అక్కడే ఆ పెద్ద రాయి కథలోకి వస్తుంది. ఒక పెద్ద రాయిని తెప్పించి దేవుని పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షము క్రింద నిలబెడతాడు. కేవలం ఒక్క రాయికింత ప్రాముఖ్యతెందుకు? ఆ రాయి కేవలం ఒక గుర్తు కాదు, అది ఒక జవాబుదారీతనాన్ని సృష్టించే వ్యవస్థ. అంటే యెహోషువ ఏమంటాడంటే, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయూ ఈ రాతికి వినబడెను గనక అది మనమీద సాక్షిగా ఉండును. యెహోషువకు వేల సంవత్సరాల క్రితమే ఈ సైకాలజీ తెలుసు. అవును. మాటలు గాలిలో కలిసిపోతాయి, కాని ఒక భౌతికమైన వస్తువు, ఒక స్మారక చిహ్నం నిబద్ధతను మన మెదడులో బలపరుస్తుంది. ఈ రోజుల్లో మనం ఒక లక్ష్యాన్ని అందరి ముందు ప్రకటించినప్పుడు, లేదా ఒక ఒప్పందంపై సంతకం చేసినప్పుడు ఇదే సూత్రం పనిచేస్తుంది. కరెక్ట్. భవిష్యత్తులో వారు ఎప్పుడైనా దారి తప్పితే ఆ నిశ్శబ్ద రాయి వారికి వారి వాగ్దానాన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా. ఆ సమావేశం తర్వాత కథ ముగింపుకొస్తుంది. అధ్యాయం చివరిలో 3 మరణాల గురించి ప్రస్తావించారు. యెహోషువ మరణం, యోసేపు ఎముకల ఖననం మరియు యాజకుడైన ఎలియాజరు మరణం. ఈ 3 సంఘటనలను ఒకే చోట చేర్చడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంది. ఈ 3 మరణాలు ఒక చారిత్రక శకం యొక్క ముగింపును సూచిస్తాయి. అవి విడివిడిగా కాకుండా కలిపి చూసినప్పుడు దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఎలా? మొదటిది యెహోషువ మరణం. 110 సంవత్సరాల వయసులో అతను మరణిస్తాడు. ఐగుప్తు నుండి బయల్దేరిన వారిని వాగ్దాన దేశంలోకి నడిపించిన గొప్ప సైనిక, రాజకీయ నాయకత్వం ముగిసింది. రెండవది
యోసేపు ఎముకల ఖననం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. శతాబ్దాల క్రితం ఐగుప్తులో చనిపోయిన యోసేపు ఎముకలను ఇన్ని సంవత్సరాలు మోసుకొచ్చి చివరకు షెకెములో పాతిపెట్టారు. ఇది ఒక తరం యొక్క పట్టుదలకు, వాగ్దాన నెరవేర్పుకు నిదర్శనం. ఐగుప్తులో తాను చనిపోయినా తన ఎముకలను వాగ్దాన దేశానికి తీసుకురావాలని యోసేపు కోరాడు. ఆ మాటను ఇన్ని తరాలు గౌరవించి నెరవేర్చాయి. అవును, ఇది వారి ప్రయాణం పూర్తయిందని, వారు ఆ దేశంలో శాశ్వతంగా వేళ్లూనుకున్నారని సూచిస్తుంది. ఐగుప్తుతో వారికున్న చివరి భౌతిక బంధం తెగిపోయింది. ఇక మూడవది అహరోను కుమారుడైన యాజకుడు ఎలియాజరు మరణం. అవును, ఇది నిర్గమకాండ తరం నుండి వచ్చిన యాజకత్వ నాయకత్వం కూడా ముగిసిందని సూచిస్తోంది. మోషే, అహరోను, యెహోషువ, ఎలియాజరు ఆ ఐగుప్త అద్భుతాలను, అరణ్య ప్రయాణాన్ని, కనాను జయించడాన్ని కళ్లారా చూసిన నాయకత్వ తరమంతా ఇప్పుడు గతించిపోయింది. అంటే ఒక శకం ముగిసింది. ఒక కొత్త అనిశ్చితమైన శకం ప్రారంభం కాబోతోంది. కరెక్ట్. దీని తర్వాత వచ్చే 31వ వచనం ఈ అధ్యాయానికి, ఆ శకానికి ఒక రకమైన తీర్పులా, సారాంశంలా అనిపిస్తుంది. యెహోషువ బతికినంత కాలం మరియు యెహోవా ఇశ్రాయేలు కోసం చేసిన గొప్ప కార్యాలను కళ్లారా చూసిన పెద్దలు బ్రతికినంత కాలం ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించారు. ఖచ్చితంగా. ఇది ఒకే సమయంలో ఆశాజనకంగా మరియు హెచ్చరికగా ఉంటోంది. ఒకవైపు యెహోషువ నాయకత్వం సఫలమైందని, ఆ తరం నమ్మకంగా ఉందని చెబుతోంది. అవును, వారి విశ్వాసం వారి ప్రత్యక్ష అనుభవంపై ఆధారపడి ఉంది. కాని ఇది పరోక్షంగా ఒక ప్రమాద ఘంటిక్కను కూడా మోగిస్తుంది. ఆ ప్రత్యక్ష జ్ఞాపకం మసకబారినప్పుడు ఏమవుతుంది? దేవుని కార్యాలను చూడని తర్వాతి తరాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నకు ఇది పునాది వేస్తోంది. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసే పతలానికి ఇది నాంది పలుకుతుంది. ఖచ్చితంగా. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ముగిస్తే మన ప్రారంభ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే. తన శకం ముగిశాక తన జాతిని ఐక్యంగా ఉంచడానికి యెహోషువ ఎంచుకున్న మార్గం, వారి గతాన్ని గుర్తుచేయడం, వారి ముందు ఒక స్పష్టమైన ఎంపికను ఉంచడం మరియు ఆ ఎంపిక యొక్క బరువును వారికి పూర్తిగా అర్థమయ్యేలా చేయడం. అవును. ఒక జాతి యొక్క గుర్తింపు వారి ఉమ్మడి కథను తరతరాలుగా చెప్పుకోవడంపై ఎలా ఆధారపడి ఉంటుందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. అదే సమయంలో నిబద్ధత అనేది ఒక్కసారి తీసుకునే నిర్ణయం కాదని, అది నిరంతరం కొనసాగించాల్సిన ఎంపికను కూడా ఇది నొక్కి చెబుతుంది. అవును, ఆ సాక్షిరాయి ఆ నిరంతర ఎంపికకు ఒక గుర్తు. శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం. ఆ రోజు ప్రజలు తమ వాగ్దానానికి సాక్షిగా ఒక రాయిని నిలబెట్టారు. మన జీవితంలో మనం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు, మన నిబద్ధతలకు అటువంటి భౌతికమైన నిశ్శబ్ద సాక్షులు లేనప్పుడు మనల్ని మనం ఎలా జవాబుదారీగా ఉంచుకుంటాం? మంచి ప్రశ్న.